కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఇందరికీ అభయంబులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి. ఇందరికీ అభయంబులిచ్చు చేయి, వెలలేని వేదములు వెతకి తెచ్చిన చేయి. చిలుకు గుబ్బల క్రింద చేర్చు చేయి, వెలలేని వేదములు వెతకి తెచ్చిన చేయి. చిలుకు గుబ్బలి క్రింద చేర్చు చేయి. కలికియగు భూకాంత కౌగిలించిన చేయి, పలనైన కొనగోళ్ళవాడి చేయి. ఇందరికీ అభయంబులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి. ఇందరికీ అభయంబులిచ్చు చేయి. తనివోక బలి చేత దానమడిగిన చేయి, వనరంగ భూదాన మొసగు చేయి. తనివోక బలి చేత దానమడిగిన చేయి, వనరంగ భూదాన మొసగు చేయి. మనసి జలనిధియంబు మనకు దేచిన చేయి, ఎనయా నాగేలు ధరించు చేయి. ఇందరికీ అభయంబులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి. ఇందరికీ అభయంబులిచ్చు చేయి. పురసతుల మానములు పొల్లజేసిన చేయి, తురగంబు బరిపెడి దొడ్డ చేయి. పురసతుల మానములు పొల్లజేసిన చేయి, తురగంబు బరిపెడి దొడ్డ చేయి. తిరువేంకటాచలాధీసుడై మోక్షంబు తెరువు ప్రాణులకెల్లా తెలిపెడి చేయి. తిరువేంకటాచలాధీశుడై మోక్షంబు తెరువు ప్రాణులకెల్లా తెలిపెడి చేయి. ఇందరికీ అభయంబులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి. ఇందరికీ అభయంబులిచ్చు చేయి. ఇందరికీ అభయంబులిచ్చు చేయి. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 22వ శ్లోకం. వాసాంసి జీర్ణాని యథా విహాయ, నవాని గృహ్ణాతి నరోపరాణి. తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. వాసాంసి జీర్ణాని యథా విహాయ. గుదిపాత చీరమాని కొత్త చీర కట్టినట్లు, మొగిమేను
ఓని మొగి కొత్త మేను మోచు అదనా సంపగలేవు ఆయుధమూలీతని గదిసి అగ్నియు నీరు గాలి జంపగలేదు దేహి నిత్యుడు దేహములు అనిత్యాలు గుదిపాత చీరమాని కొత్త చీర కట్టినట్లు. చాలా భాషల్లో స్వామివారు ఈ శరీరాన్ని ఒక వస్త్రమే కాదు చీరతో పోల్చే విధానంగా కనబడతా ఉంది చాలా సందర్భాలలో. మంచి మంచి చీరలమ్మే మారు బేహారి అనే తత్వంలో కూడా మంచి మంచి చీరలమ్మే అని చెప్పానంట. మంచి మంచి పంచెలమ్మే చెప్పొచ్చుగా. ఏం మరి ఈ పంచెల విషయం అక్కడ రాదు. చాలా సందర్భాలలో మీకు ఈ చీరల విషయమే కనబడుతూ ఉంటుంది. అన్నమాచార్య కీర్తనలో చాలా సందర్భాలలో ఈ పదాలే వాడటం జరుగుతూ ఉన్నది. చాలా చోట్ల ఎక్కువగా అమ్ముడు పోయేది కూడా ఇవే. కాశీకి పోయినప్పుడు ఏవైనా కొందామా అని చెప్పని వెళ్తే కాశీ ఆ యొక్క వీధుల్లో ఎక్కడ పడ్డా బట్టల షాపులే, అన్నీ బట్టల షాపులే. అవి కూడా అన్ని అమ్మగారుల షాపులే. మన ఏం కనపడవు అక్కడ. మనం కొనుక్కుందామని చెప్పన్నా కానీ ఎక్కడ ఏ షాపులు ఉండవు, అంత అమ్మగారుల షాపులే ఉంటాయి. కాబట్టి ప్రకారంగా చూసినట్లయితే అందరూ కూడా శాస్త్రకులందరూ కూడా గుదిపాత చీర మాని కొత్త చీర కట్టినట్లు మంచి మంచి చీరలమ్మే మారు బేహారి అని ఇట్లా చాలా సందర్భాలలో ఈ పదాలే వాడటం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా అమ్ముడు పోయేది కూడా ఇయే. కాబట్టి ఏంటంటే ఒక మంచి ఆకారాన్ని సంతరింపజేసే విధానముగా ఉండేటువంటి వస్త్రములు. మీరు చూసినట్లయితే కంచి పట్టు చీరలు అంటారా, కంచి పట్టు పంచెలు అంటారా? మీకు చీరల విషయం వస్తుంది. ధర్మవరం జరీ చీరలు అని చెప్పని, మదనపల్లి జరీ చీరలు, అట్లనే కాశీ బనారస్ చీరలు. అన్ని చోట్ల ఈ చీరల వ్యవహారమే కనబడతా ఉంటుంది. ఎందుకని చెప్పనంటే ఈ ప్రకృతి మాత ఎక్కువగా వీటిలోనే ధరించే విధానంగా ఉంటుంది. అందువల్ల జీవుణ్ణి కుచేలుడితో పోలిశారు. భాగవతంలో ఒక అంశం వస్తుంది, కుచేలోపాఖ్యానము అని చెప్పని. ఆ కుచేలోపాఖ్యానములో మరి జీవుడి విషయంగా చెబుతూ కుచేలుడు అన్నారు. ఇది పారమార్థికంగా చెప్పే అంశాలు ఇవన్నీ కూడా. చేలము అంటే వస్త్రం, కుచేలం అనగా జీర్ణం అయ్యేటువంటి యొక్క వస్త్రము అనే అర్థం. అట్టి ఆ కుచేలుడుగా ఉన్నటువంటి ఆయనకు పత్నిగా ఉన్నటువంటి ఆమె వామాక్షి అన్నారు. వామాక్షి అంటే ప్రకృతి మాత, అవిద్యా స్వరూపిణి. వామ అంటే ఎడమ ప్రక్క, వామ అంటే ఎడమ ప్రక్క, కుడి ప్రక్క పురుషుడు, ఎడమ ప్రక్క స్త్రీ, ఇట్లాగే ఉంటుంది. ఈ పరమశివుని యొక్క విషయంలో కూడా అర్ధనారీశ్వరులుగా శక్తి చేతనము, శక్తి శివులు, శివశక్తులు, ఒక సగభాగం అమ్మవారు, సగభాగం స్వామివారు, అర్ధనారీశ్వరులుగా. కాబట్టి వామ భాగంలో ఉండేటువంటిది ప్రకృతి మాత, కుడివైపు ఉండేటువంటిది పురుషుడు. కాబట్టి ప్రకారముగా మనకి కథాంశంలో కూడా ఈ ప్రకృతి స్వరూపిణి ఉన్నటువంటి ఆ విద్యా సంబంధ అంశము వామాక్షి అన్నారు. వామ అంటే ఎడమ ప్రక్క ఉన్నటువంటి. ఇరువురు కలిసి ఉండే విధానం. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞం ఏవచ. కాబట్టి ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞం అని పరమాత్మ కూడా చెబుతూ ఉన్నాడు.
ప్రకృతిం పురుషం, ఈ లోకంలో ఇరువురు కూడా ఉన్న విధానం. భగవంతుడు ఈ రెండు శరీరాలని ఒక ఒక ఆకృతి భంగిమలలో ఆయన నిర్మాణం చేసుకున్నటువంటి విధానము. ప్రకృతి పురుషుడు, స్త్రీ పురుషుడు, ఈ రెండు ఒక అద్భుతమైనటువంటి సృష్టి నిర్మాణం. ఇరువురి వల్లనే ఈ యొక్క విశ్వమంతా కూడా వ్యాప్తి కావాల్సి ఉంటుంది. కాబట్టి బయట చూసినట్లయితే ప్రకృతిం పురుషం చైవ, లోపలికి పోతే క్షేత్రం క్షేత్రజ్ఞ, క్షేత్రం క్షేత్రజ్ఞ. ఇది క్షేత్రం అంటే ఈ శరీరం, క్షేత్రజ్ఞ అంటే లోన ఉన్నటువంటి జీవుడు, క్షేత్రజ్ఞుడు, క్షేత్రం తెలుసుకునేటువంటి వాడు. అందువల్ల ప్రకృతి పురుషుణ్ణి వీడి ఉండలేదు. ప్రకృతి జడం కాబట్టి జడాత్మికమై ఉన్నటువంటి ప్రకృతి పురుషుని యొక్క ఆశ్రయంలోనే ఉండాల్సి ఉంటుంది. ఇది లోకములో ఉన్నటువంటి ధర్మం. ప్రకృతి పురుషుని యొక్క అధీనంలోనే నడుస్తూ ఉన్నటువంటిది. అందువల్ల అక్కడ క్షేత్రం క్షేత్రజ్ఞ. ఇక లోపలికి పోతే శరీరము శరీరి, క్షేత్రజ్ఞుడు అనగా జీవుడు అన్నమాట. ఇరువురు కూడా కలిసి ఉండేటువంటి యొక్క విధానమే. కలవటానికి బ్రహ్మదేవుని ద్వారా ముడివేయబడ్డటువంటి ఒక అనుబంధం, మూడు ముళ్ళ బంధం. మూడు ముళ్ళ బంధంతో లోకంలో అందరూ కూడా మరి అనుబంధం కలిగి ఉన్నటువంటిది. ఆలు మగలగా, ప్రకృతి పురుషులుగా మూడు ముళ్ళ బంధంతో ముడిపడి ఉన్నటువంటి విధానం. అట్లా క్షేత్రము క్షేత్రజ్ఞుడు అనేది విధానం కూడా మూడు ముళ్ళ బంధమే. మూడే ముళ్ళు వేస్తారు కదా. అది శ్వాస అనేది సూత్రం అయితే ఆ సూత్రానికి ఆ సూత్రం అనేటువంటిది మూడు ముళ్ళు కలిగి ఉన్నది. అంతఃకుంభకము, బహికుంభకము, సహజ కుంభకము అని ఈ మూడు ముళ్ళు అన్నమాట. కాబట్టి లోపల మూడే ఉన్నాయి కాబట్టి బయట కూడా మూడు ముళ్ళే అందరూ వేసే విధానం. 4, 5, 6 ఎవడు 7, ఎవరు వేసినా మూడు ముళ్ళే వేస్తారు. ఎందుకంటే లోపల ఈ శ్వాస అనేది కూడా మూడు అంశములుగా ఉన్నది కాబట్టి మూడు ముళ్ళతో ముడిపడి ఉన్నది కనుక ఆ శ్వాస అనేటువంటి త్రాడు ఉన్నంత వరకే ఈ ప్రకృతిం పురుషం శైవ అనగా ఈ ప్రకృతి అంటే దేహం, పురుష అంటే జీవుడు. ఈ ఇరువురు కలిసి ఉండాలని చెప్పానంటే ఈ మూడు ముళ్ళతో ఉన్నటువంటి బంధం, అనుబంధం పెనవేసుకుని ఉండాలి. ఎప్పుడైతే శ్వాస అనేటువంటి త్రాడు తెగిందా అని చెప్పానంటే ఇక లోన ఉన్న జీవుడికి బయట ఉన్న దేహానికి అనుబంధం ఉండదు. వెళ్ళిపోతాడు. లోన ఉన్న జీవుడు ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోవలసి ఉంటుంది కనుక ఆ యొక్క త్రాడు తెగితే. కాబట్టి ఆ ప్రకారంగా మూడు ముళ్ళతో ముడిపడి ఉన్నటువంటి దారం ఈ శ్వాస అన్నమాట. ఆ దారానికి ఉన్నటువంటి విధానమే జీవాత్మ పరమాత్మ, రెండు బెల్లలు అనేటువంటివి ఉంటాయి. జీవాత్మ పరమాత్మ రెండు బెల్లలు ఉంటాయి ఆ త్రాటికి. అందువల్ల ఈ శరీరం అనబడేటువంటి ఈ ప్రకృతికి లోన ఉన్నటువంటి పురుషునికి ముడివేయబడ్డటువంటి బంధమే ఈ సూత్ర బంధం. కాబట్టి ఆ ప్రకారంగా ఈ పారమార్థికంగా చూస్తేనేమో ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞ. బయట ఉన్నదేమో ప్రకృతిం పురుషం అనగా స్త్రీ పురుషులు, లోన ఉన్నటువంటి విధానమేమో క్షేత్రం క్షేత్రజ్ఞ అనేటువంటిది. కనుక బయట ఉన్నటువంటి వాళ్ళు మూడు ముళ్ళతోనే బంధింపబడి అనుబంధం కలిగి నడుస్తున్నటువంటి వ్యవహారం. అట్లెక్కడ దేహ విషయంలో కూడా క్షేత్రం క్షేత్రజ్ఞ ఇరువురు కూడా ముడివేయబడ్డటువంటి యొక్క సూత్ర బంధం. ఇది ఎవరేశారయ్యా ముడి అంటే బ్రహ్మ ద్వారా వేయబడ్డటువంటి ముడి. బ్రహ్మదేవుడే ముడి వేశాడు. ఉన్నటువంటి యొక్క ముడి కాస్త వీడిందా విడబడిందా అని చెప్పనంటే లోన ఉన్నటువంటి జీవుడు ప్రయాణం చేయాల్సి ఉంటుంది కాబట్టి
ఆ లోన ఉన్నటువంటి జీవుని యొక్క అంశముగా చెప్తూనే ఇక్కడ కుచేలుడు అనేటువంటి మాట వాడతారు. చేలము అంటే వస్త్రం. కంతలు కలిగి నవద్వారే 9 కంతలు కలిగి ఉన్నటువంటి శరీరం, పేదరికముతో జీవిస్తున్నటువంటి విధానం. మనం కుచేల సంసారం చూసినట్లయితే ఎప్పుడు కూడా దరిద్రంతో అలమటిస్తూ ఎప్పుడు ఆ బిడ్డలందరూ కూడా దుఃఖపడుతూ ఉంటారు. మొత్తం 27 మంది ఉన్నటువంటి పిల్లకాయలుగా చెప్పారు. అంతే భారీ సంసారముతో ఈ జీవుడు లాగుతున్నటువంటి ఈ సంసార బంధం, సంసార ముడి, 27 మంది బిడ్డలతో సాగుతున్నటువంటి సంసార జీవన వ్యవహారము. ఇవన్నీ ఏంటంటే చూస్తే పరమార్థికం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి కుచేలుడుగానే ఉన్నటువంటి వారు. కుచేలము అంటే చిరిగిపోయే శరీరం. కుచేలం, చేలం అంటే వస్త్రం. శిథిలమవుతుంది, జర్జితమవుతుంది, శుష్కింపబడుతుంది, చిరిగిపోతుంది, నలిగిపోతుంది, చివరికి మట్టి అయిపోతుంది. అలాంటి యొక్క ఆ శరీరములు అనేటువంటివి అనేకంగా ధరిస్తున్నటువంటి విధానములో మరి ఆయనకు తోడుగా ఉన్నటువంటి వామాక్షి, వామ అంటే ఎడమ ప్రక్క ఉన్నటువంటి ప్రకృతి, అవిద్య, దాన్నే మూలా విద్య అన్నారు, అజ్ఞానము అన్నారు. కాబట్టి మూలా విద్య అనేటువంటి వామ భాగంలో చేరి ఉన్నటువంటి ఆమె అక్షి, వామాక్షి ఎడమ వైపు ఉన్నటువంటి వ్యవహారం, దీన్ని బహిర్గత వ్యవహారం అన్నారు. అక్షి అంటే కన్ను అన్నమాట. వామాక్షి అని పేరు మనకు భాగవతంలో వస్తుంది. కుచేలుని యొక్క భార్య పేరు వామాక్షి అన్నారు. దాని యొక్క అక్షర అర్థం తీసినట్లయితే వామ అంటే ఎడమ ప్రక్క, అక్షి అంటే కన్ను అన్నమాట. కాబట్టి ప్రకృతి వైపుకి ప్రయాణం చేసేటువంటి విధానం అందరూ కూడా సకల జీవులు ఈ ప్రకృతి వెంబటే ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రకృతిని వీడి ఎవరూ కూడా ఉండే విధానం లేదు. ఎట్లయితే పురుషవరులు ప్రకృతికి వశులై ఆ విధంగా ప్రవర్తిస్తున్న లోకంలో చూస్తూ ఉన్నాం. ఆ ప్రకారంగా మరి లోనటువంటి జీవుడు కూడా అవిద్య అనేటువంటి ప్రకృతికి లోబడి ఆమె వెంబటే కూడా ప్రయాణం చేస్తున్నటువంటి విధానం. కాబట్టి వామ అంటే ఎడమ ప్రక్క, కుడి ప్రక్క అంటే నివృత్తి మార్గం, అంతర్ముఖ వృత్తి. మహాత్ములు హంస యొక్క ఆశ్రయంలో ఉండి ఊర్ధ్వ ప్రయాణం చేస్తారు కనుక ఊర్ధ్వ ప్రయాణం చేసే విధానము కుడి భాగము అని చెప్పి అన్నారు. ఇంద్రియముల ద్వారా బయటికి పోయేటువంటి విధానం అంతా కూడా ఎడమ భాగము, కుడి ఎడమలు అని అర్థం. కుడి ఎడమలు, లోనికి పోతే కుడి భాగము పరమాత్మ వైపు, బయటకు పోతే ప్రకృతి వైపుకు పోతే వామ ఎడమ భాగం, కుడి ఎడమలు అంటారు కదా. అందుచేత ఈ ప్రకారంగా చూసినట్లయితే జీవులందరూ కూడా లోన ఉన్నటువంటి వామాక్షికి, అవిద్యకు, మూలా విద్యకు, అజ్ఞానానికి వశులై ప్రవర్తిస్తున్నటువంటి విధానము. అవిద్యను కాదని ఏ జీవుడు కూడా ప్రయాణం చేసే విధానం లేదు. ప్రకృతికి పూర్తిగా స్వాధీనుడై ప్రకృతి యొక్క అనుగుణ్యముగా ప్రతి జీవుడు కూడా ప్రయాణం చేస్తూ వామ ఎడమ వైపు అనగా బహిర్ముఖముగా చేస్తున్నటువంటి ప్రయాణం. శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే. శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం ఘ్రాణం ఏవ చ. శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణం అనబడేటువంటి ఇంద్రియాలైతే ఉన్నాయో ఆ ఇంద్రియాల వెంబటే అందరూ కూడా పోతూ ఉన్న విధానము. ఎవరు నిరోధించిందెవరు, అడ్డగించిందెవరు, వాటిని ఆపిందెవరు? ఎవరు కూడా ఆ పని చేయటం వల్ల అందరూ కూడా వామాక్షి చూపించేటువంటి యొక్క మార్గం వైపుకే ప్రయాణం చేస్తూ ఉన్న విధానం. అక్షి అంటే దాదాపు కన్నే, అక్షం ఇంద్రియం అన్నారు. అక్షి అంటే కన్ను, అక్షం ఇంద్రియం అనే ధాతు అని.
అక్షం అంటే ఇంద్రియం అన్నారు. ఇంద్రియం అన్నప్పుడు శ్రోత్రేంద్రియం, శ్రోత్ర, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణం అనేటువంటి వాళ్ళంతా అన్నింటినీ కూడా ఇంద్రియం అని చెప్పని అంటారు. ఇంద్రియముగా ఉన్నటువంటి యొక్క దానినే అక్షం, అక్షం ఇంద్రియం అన్నారు. మన కన్ను అని చెప్పనంటే మనం కేవలం నేత్రాన్నే కన్నుగా మనం భావించుకుంటూ ఉన్నాం. ఒక నేత్రమే కాదు, శ్రోత్రము కన్నే, నాలుక కన్నే, ఘ్రాణేంద్రియము కన్నే, అన్ని కన్నులే. మనకి ఈ ప్రకారంగా 5 కన్నులు కలిగే ఉన్నాము. 5 జ్ఞానేంద్రియాలు కాబట్టి 5 కన్నులు కలిగి ఉన్నాము. ఈ కన్నులతో వాటి సమీపములో ఉన్నటువంటి వాట్లను చూస్తూ ఉన్నాం. అదే శ్రోత్రేంద్రియం అనే కన్ను ద్వారా శబ్దాలను చూస్తాం. ఆ శబ్దం ఎలాంటి శబ్దం? కఠినంగా ఉన్న శబ్దమా, మృదువుగా ఉన్న శబ్దమా, నిందాత్మకముగా ఉన్న శబ్దమా, పొగుడుతూ ఉన్న శబ్దమా, ఆహ్లాదముగా ఉన్న శబ్దమా, కఠినముగా ఉన్న శబ్దమా, దుఃఖాత్మకమై ఉన్న శబ్దమా అని ఇట్లా మరి ఏ శబ్దాలైతే ఉన్నాయో మనం ఆ శబ్ద స్వరూపాలని శ్రోత్రం అనే కన్ను ద్వారా చూస్తూ ఉన్నాం. ఆ చూసినప్పుడు ఆ యొక్క శబ్దం అనేటువంటి మనకి ఆహ్లాదం కలగజేసేదిగా ఉన్నదా, చిరునవ్వు చిందిస్తాం. అది ఆ శబ్దం కనుక కొంచెం కఠినం కలిగి కొంచెం నిందా విధానముగా ఉందా అంటే అమ్మటే వాళ్ళ మీద కోపావేశముతో వచ్చేస్తాం. ఇట్లాగా ప్రతి శబ్దాన్ని కూడా దర్శించగలిగేటువంటి విధానం చెవికి ఉన్నది, అది కన్ను అన్నారు. అదే ప్రకారముగా మరి నాలుక కూడా కన్నే. ఈ నాలుక అనే కన్నుతో మనం చూస్తూ ఉన్నాం. అయ్యా ఇది చాలా చేదుగా ఉన్నది అంటారు, ఇది చాలా వగరగా ఉన్నది అంటారు. ఈ ప్రకారంగా అవి ఏవై ఉన్నాయో అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అది చేద, పులుప, వగర, కారమా, ఉప్ప, మిశ్రమైనటువంటివా, తక్కువ ఉందా, ఎక్కువ ఉందా అని మనం నాలుక ద్వారా ప్రత్యక్షంగా చూస్తున్నాం. వీటిని ప్రత్యక్ష ప్రమాణములు అన్నారు. ప్రత్యక్షం ఇంద్రియం కనుక ఈ ప్రకారంగా మరి దృశ్యరహితమై ఉన్నప్పటికీ కూడా రసాలు వాటి యొక్క స్వరూప స్వభావాలను మనం కంటితో, నాలుక అనే కంటితో చూస్తూ ఉన్నాం. అయ్యా నువ్వు తిని చూడు అని చెప్పి అంటూ ఉంటారు. నేను పదార్థం చేతిలో పెట్టి నువ్వు ముందు తిని చూడు, బాగుందనిపిస్తే మళ్ళీ పెడతా అంటూ ఉంటారు. అందుచేత కన్ను చూస్తుంది, అది అక్షం, కన్ను ఇంద్రియం. అట్లా ఘ్రాణం చూస్తుంది, త్వగేంద్రియం చూస్తుంది. కాబట్టి ప్రకారంగా ఉన్నటువంటి 5 కూడా కన్నులే, అవి అక్షం అన్నారు. వామాక్షి అంటే ఏమిటి అర్థం ఎక్కడ అంటే ఎడమ వైపు, వామ అంటే ఎడమ వైపు అంటే ప్రకృతి వైపు అన్నమాట. ప్రకృతి పంచభూతాత్మకమై ఉన్నటువంటి ప్రకృతి విశ్వం రమణీయంగా ఉన్నది, శోభాయమానంగా ఉన్నది, సొగసులు కలిగి ఉన్నది, ఎంతో అందచందాలు కలిగి ఉన్నది, నిత్య నూతనం కలిగి ఉన్నది. ఎప్పుడు కూడా మార్పులు చెందుతూ పాతను విడిచిపెడుతూ కొత్తను ధరిస్తూ రోజువారీగా కొనసాగుతూ ఉన్నటువంటిది ఈ ప్రకృతి. నూతన అందాలతో, చందాలతో, అందచందాలతో ఎంతో రమణీయ విధానముగా పాత దాన్ని వదిలిపెడుతూ కొత్త దాన్ని ధరిస్తూ రోజువారీగా సాగిపోతూ ఉందన్నమాట. ఇట్లా సాగిపోతున్నటువంటి ఈ వామభాగములో భగవంతుడు బ్రహ్మమునకు వామభాగంలో చేరి ఉన్నటువంటి ఈ విశ్వం, జగత్తు నానా విషయములు కలిగి అనేకమైనటువంటి యొక్క భోగములు కలిగి, భోగభాగ్యములు కలిగి ఎంతో అలరారుతూ అందరినీ కూడా ఆనందింపజేస్తూ, సంతోషింపజేస్తూ, తన వైపుకు తీసుకుపోతూ నడిపిస్తూ ఉన్నటువంటిది వామభాగం. అందరూ దాదాపుగా ఈ వామభాగం వైపుకే ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి విధానము. కాబట్టి మూలశక్తి ప్రకృతి మాత అన్నారు. మూలశక్తి ప్రకృతి మాత, దాన్ని అవిద్య అన్నారు, మూల విద్య అన్నారు. కాబట్టి ఆ ప్రకారముగా ఉన్నటువంటి ఆ ప్రకృతి అవిద్య కారణంగా అనేక వస్త్రాలు అనేటువంటివి జీవునికి సంప్రాప్తింపబడుతూ ఉన్నాయి.
అందువల్ల మీకు చూస్తే అనవాచారి కీర్తనలు కానీ వేరే వేరే చోట్లలో కానీ ఎక్కువగా మీకు చీర 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 అనే పదం వాడతారు. గుదిపాత చీరమాని కొత్త చీర కట్టినట్లు మంచి మంచి చీరలమే మారుబేహారి. ఎందుకని చెప్పనంటే ఈ మరి ప్రకృతి మాత వామాచ్య అన్నాం కదా, ఈ వామాచ్య అవిద్య, దాని లోబడి ఉన్నవాడు పురుషుడు. పురుషుడెప్పుడు కూడా ప్రకృతికి లోబడే ఉండే విధానం తప్ప దాన్ని దాటుకుపోగలిగే శక్తి అనేటువంటిది లేదు. ఎంత వారలైనా అని త్యాగరాయ కీర్తన అన్నమాట. తెలుసు మీకు అది. కాబట్టి ప్రకారముగా జీవుడు ప్రకృతికి లోబడి ఉండేటువంటి యొక్క విధానము. అందుచేత ఎవరయ్యా ఈ ధరిస్తున్నది ఈ చీరలన్నీ అని చెప్పనంటే వామాక్షి ప్రకృతి మాత మూలా విద్య, ఆమెకు కావాల్సి వచ్చాయి ఈ చీరలన్నీ కూడా. ఎన్నెన్ని వస్త్రాలు లెక్కే లేదు. ఇలా చెప్పా కదా, ఎక్కడ పడ్డా కూడా అమ్మగారుల షాపులే ఉంటాయని చెప్పేసి అని. బెంగళూరు పోతాను, బెంగళూరులో జయనగర్లో ఏవో తీసుకుందాం అని చెప్పి ఉద్దేశంతో పోతే ఎక్కడ పడ్డా అమ్మగారుల షాపులే. మన అంటూ ఏముండవు అక్కడ. ఎంత ఎతుకు ఏ బజార్ కన్నా పో, అన్నీ వాళ్ళ షాపులే. ఎందుకంటే ఎక్కువగా వాళ్ళు వాటిని ఇష్టపడతారు. మగవాడి వ్యవహారం ఏముందండి, ఓ పంచి కట్టాడా, కండవ వేసుకున్నాడా, బయలుదేరాడా, అంతే. వాడి పెద్దగా ఏం అవసరం లేదు. కాబట్టి కావాల్సిందంతా కూడా ప్రకృతి మాతలకే ఎక్కువగా కావాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కడ పడ్డా షాపులన్నీ కూడా వాళ్ళయ్యే, అన్నీ వాళ్ళయ్యే. ఈ పురుషవరుడు అమ్మగారంటే బయలుదేరతాడు, షాపుకు పోతాడు, సెలక్షన్ చేస్తుంది. 10 చీరలు 20 చీరలు మొత్తం తీసి పెడుతుంది పక్కన పన్నే. మొత్తం మూట కట్టమంటుంది, మూట కట్టే వేస్తాం. కట్టు బిల్లు అని చెప్పండి అయ్యగారిని, కట్టాల్సిందే. జేబులో ఏటీఎం కార్డు ఉంటుంది కాబట్టి దాన్ని కాస్త గీకాడా, పాస్వర్డ్ కొట్టాడా, అమౌంట్ కాస్త పోయిందా, అప్పుడు అడ్రస్ ఇచ్చేస్తుంది అమ్మగారు పంపమని చెప్పి ఇంటికి. ఈ ప్రకారంగా చూసినట్లయితే ఎక్కువగా ఈ యొక్క భావాలే మీకు శాస్త్ర విధానాలుగా వచ్చే అంశం. కాబట్టి ఈ వామాక్షిగా ఉన్నటువంటి మూలా విద్యకు లోబడి ఉన్న విధానం కనుక ఈ వామాక్షి అనేటువంటి యొక్క ఆమె ధరిస్తున్నటువంటి ఈ శరీరములు అని అర్థం. కాబట్టి వామాక్షి ధరిస్తున్నటువంటి శరీరములు కాబట్టే వాటికి వాళ్ళు గుదిపాత చీరమాని కొత్త చీర కట్టినట్లు. ఎందుకు ఈ పదాలు వాడారని చెప్పనంటే అక్కడ ధరిస్తున్నది ఎవరని చెప్పని అంటే మూలా విద్య వామాక్షి. ఆమె కారణంగానే దేహాలు వస్తూ ఉన్నాయి. ఆమె ఉన్నంత వరకు దేహాలు వస్తాయి. కాబట్టి వాళ్ళు ధరించే చీరలు కూడా ఒకే విధానంగా ఉండవు, రకరకాల ఎన్నో ఉంటాయన్నమాట. అట్లా ప్రకృతి విధానంలో కూడా ఎన్నో రకాలైనటువంటి యొక్క వస్త్రాలు అవిద్యామాత ధరిస్తూ ఉన్నది. కాబట్టి ఆ జీవుడు ఆమెకు వశుడై ఆమె ఏ ప్రకారంగా నడుస్తూ ఉంటుందో ఆమె నడకకు అనుగుణ్యముగా జీవుడు ప్రయాణం చేస్తున్నటువంటి విధానం కనుక జీవుడు ప్రకృతి మాతను కాదని, మూలా విద్యను కాదని వానికి పోగలిగేటువంటి యొక్క శక్తి లేదు. ఆ ప్రకృతి మాత కాదని పోగలిగిన నాడు ఇక వాడు ఏమవుతాడని చెప్పనంటే సుధాముడు. వాడే సుధాముడు. సుధామం అనగా మంచి ధామాన్ని వాడు చేరుకున్నాడు. ఎప్పుడు సుధామం అనే మాట వస్తుంది? ఏనాడేది గురుకృపక పాత్రుడై బ్రహ్మ విద్యాధ్యయనం చేసి సోహంభావ ధ్యానాన్ని పొంది ఆ ధ్యాన విధానములో ఈ 4 సోపానాలు అధిగమించగలిగితే సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి సర్వం ఖలివిదం బ్రహ్మ అనేది మనకి వేదం చెబుతున్నటువంటి అంశాలు. కనుక ఈ 4 కూడా అధిరోహించగలగాలి.
అది ఏనాటికి అది సాధ్యమవుతుంది అనేది కూడా ఒక ప్రశ్నాత్మకమే. ప్రయత్నాతమానః తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాంగతిం. అనేక జన్మ సంసిద్ధః, అనేక జన్మలు. అనేక జన్మలు అంటే ఎన్ని జన్మలయ్యా? దాని లెక్కలేదు. కాబట్టి ప్రకారముగా ప్రకృతికి వశమై ఉన్నటువంటి జీవుడు ఆ వైపుకే ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కనుక ప్రకృతి మాత ధరించేటువంటి వస్త్రములే చీరలుగా, ఈ శరీరములుగా చెప్పేటువంటి విధానము. అందువల్ల ఈ జీవుడెప్పుడూ కూడా ఈ ప్రకృతికి వశమయ్యే నడుస్తున్నటువంటిది. అందువల్ల వీడిని సంసారి అన్నారు, జీవుణ్ణి సంసారి అన్నారు. సంసారమిది బుద్ధి సాధ్యము గుణకర్మ గణబద్ధమజ్ఞాన కారణంబు కలవంటి దింతియగాని నిక్కముగాదు సర్వార్థముల్ మనస్సంభవములు స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి గుణాశ్రయమున భవ వినాశంబులు పాటిల్లినట్లుండు పటి సూచనలేవు బాలులార. కడకు త్రిగుణాత్మకములైన కర్మములకు జనకమైవచ్చు అజ్ఞాన సముదయమును ఘనతర జ్ఞాన వహినిచే కాల్చిపుచ్చి కర్మ విరహితులై హరిగనుట మేలు. సంసారమిది బుద్ధి సాధ్యము. భాగవతం చాలా మంచిగా చెబుతూ ఉన్నది. కాబట్టి జీవుడు సంసారి అన్నారు. సంసారముతోనే లోకంలోకి వచ్చాడు. సంసారముతోనే తన వ్యవహారం కొనసాగించుకుంటూ ఉన్నాడు. ఆయువు అయిపోయిన తర్వాత, ప్రారంధం తీరిపోయిన తర్వాత ఈ సంసారం అంతటినీ కూడా తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ మాటలు మీకు ప్రశ్నోపనిషత్తులో చాలా మంచిగా చెబుతాడు. ఎట్లాంటి ఉదాహరణ ఇస్తాడంటే, పిపలాద భగవానుడు రాణి ఈగ ఉంటుందట తేనెటీగలలో. ఆ రాణి ఈగ కనుక లెగిసి బయలుదేరిందా అని చెప్పానంటే మిగతా ఈగలన్నీ కూడా దాని వెంటే పోతాయని చెప్పని అంటాడు. ఇది ఉదాహరణగా దాంట్లో చెప్పుకొస్తాడు. ఆ ప్రకారంగా ప్రారంధమైనటువంటి అయిపోయిన తర్వాత ఈ జీవుడు తన యొక్క పరివారంతో కూడా ప్రయాణాన్ని కొనసాగించే విధానం ఉంటుంది. లోన ఉన్నటువంటి అన్నిటినీ కూడా తీసుకుపోవాల్సిందే. ఎట్లయితే ఒక ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు మరి తన ఇంట్లో ఉన్నటువంటి సమస్త సంభారం అంతా, సమస్త వస్తువులన్నిటినీ కూడా ఒక లారీకి ఎక్కించుకొని మళ్ళా వేరే చోటకి ఆయన బదిలీ అయిపోయినట్లుగా లోన ఉన్నటువంటి జీవుడు కూడా సంసారి అయి తను చేసేటువంటి ప్రయాణ విధానములో మరి ప్రయాణం చేసేటప్పుడు మొత్తం పట్టుకుపోతాడు. శరీరం యత్ అవాప్నోతి ఉత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయు గంధాన్. స్వాంగుడు చెప్పిన మాట. గృహీత్వా అంటే తీసుకుని, గృహ ఆదానే. కనుక లోన ఉన్నటువంటివన్నీ సర్దుకోవాల్సిందే. ఎక్కడెక్కడ ఉన్నటువంటివన్నీ కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియములు, ప్రాణవాయువులు, దశవిధ ప్రాణవాయువులు, మరి ఆ సూక్ష్మదేహములు అక్కడక్కడ పడి ఉన్నటువంటి కర్మవాసనలు, గుణాలు, గణాలు మొత్తం కూడా అన్నిటినీ తీసుకుని పోవాల్సిందే. కాబట్టి మళ్ళీ ఇంకొక చోటకి ట్రాన్స్ఫర్ అయ్యి మరొక గ్రామంలో, మరొక దేహంలో మళ్ళా ప్రవేశిస్తూ ఉన్నటువంటి విధానము. అందువల్ల ఈ జీవుణ్ణి మరి ఆ విధంగా గోనెలు కొత్తలు కోడెలెప్పటివి నానిన లోహము నయమయ్యేనా. గోనెలు కొత్తలు కోడెలెప్పటివి మున్నిటి జగమే మున్నిటి లోకమే ఎన్నగ పుట్టుగులివి వేరు. నన్ను నెవ్వరున్నతి బోధించిన నిన్న నేట నేనెరిగేనా. గోనెలు కొత్తలు కోడెలెప్పటివి. అన్నమాచార్యుల వారు చాలా చక్కగా బోధిస్తాడు. గోనెలు కొత్తవి, కోడెలెప్పటివి.
గోనెలు అంటే ఈ దేహాలు, ఈ శరీరాలు. ఇవి ఎప్పుడెప్పుడు కొత్తగా వస్తూ ఉంటాయి. గోనెలు కొత్తవి, కొత్తగా వచ్చేటువంటివి. కోడెలు ఎప్పటివి. కోడె అంటే లోన ఉన్నటువంటి జీవుడు, అవి ఎప్పటికీ ఉండేటువంటివి. మున్నిటి జగమే మున్నిటి లోకమే ఎన్నగ పుట్టుగులివి వేరు. మున్నిటి జగమే మున్నిటి లోకమే. ఈ జగత్తు ఏదో కొత్తగా ఉందేం కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. ఎంతో కాలంగా ఈ జగత్తుతో అనుబంధం కలిగే ఉన్నాం. మున్నిటి జగమే మున్నిటి లోకమే. కన్నా దేహం సాధించిన తర్వాత ఆయా లోకాలకి ప్రయాణం చేసేటువంటి విధానం. ఈ జగత్తుతో అనుబంధం కలిగి ఉంటాం. ప్రారంధం అయిపోయి ఈ దేహం సాధించాము అని చెప్పానంటే మున్నిటి లోకమే. కనుక ఆ లోకాలు మనకేం కొత్త ఏం కాదు. ఈ లోకము కొత్త కాదు, ఆ లోకాలు కొత్తవి కావు. ఎన్నిసార్లు ఈ లోకానికి వచ్చామో, ఎన్నిసార్లు దేహం ధరించామో, ఎన్నిసార్లు దేహాన్ని వదిలి మళ్ళా వేరే వేరే లోకాలకి గమనమైపోయాము. కాబట్టి అవన్నీ అవి మనకు కొత్త కాదు, ఇది కొత్త కాదు. ఎన్నిసార్లుగా మనం రౌండ్ అండ్ రౌండ్గా వేస్తూ ఉన్నాం. మున్నిటి జగమే మున్నిటి లోకమే ఎన్నగ పుట్టుగులివి వేరు. కాబట్టి ఆ లోకాలు అనేటువంటి ఎప్పటికీ ఉన్నాయి, ఈ భూలోకము ఎప్పటికీ ఉన్నది. కానీ పుట్టుగలు ఈ వచ్చేటువంటి యొక్క దేహాలు మాత్రమే కొత్తవిగా వస్తున్నాయని చెప్పిన అన్నాడు. నన్ను నెవ్వరున్నతి బోధించిన నిన్న నేట నేనెరిగేనా. గోనెలు కొత్తలు కోడెలెప్పటివి. చిత్తము నాటిదే చింతలు నాటివే ఇతల భోగములివి వేరు. చిత్తము నాటిదే చింతలు నాటి. ఇవన్నీ కూడా ఎప్పటికీ ఉండేటువంటి ఏమి మన కొత్త కాదు. లోన ఉన్నటువంటి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు మొత్తం కూడా ఎప్పటికీ మనతో ఉన్నటువంటివే. ఇవే కొత్తగా వచ్చేటువంటివి కావు. ఎవరైనా ఏ దేహంలోకి పోయినా ఇవి వాడుకోవాల్సిందే. ఒకవేళ ఇతర లోకాలకు పోయినా కానీ ఆయా లోకాలలో వాళ్ళకి, ఆ జీవులకి ఆయా లోక సంబంధమై ఉన్నటువంటి దేహాలు ఇస్తారని చెప్పేసి. అదే పుణ్యలోకాలకు పోతే దివ్య దేహాన్ని అక్కడ ప్రసాదిస్తారు అని చెప్పి. నరకాదులకు పోతే అక్కడ యాతన సంబంధమై ఉన్నటువంటి దేహాన్ని ఇస్తారని చెప్పని. అదే మళ్ళీ మనం భూలోకానికి వస్తే ఇక్కడ మట్టి సంబంధ దేహాన్ని పొందటం అవుతుందని చెప్పని. ప్రస్తుతం మనం ఈ మట్టి సంబంధ దేహంతో అనుబంధం కలిగి ఉన్నాం. ఈ మట్టి సంబంధమైన దేహం పోయిన తర్వాత ఒకవేళ పుణ్య విశేషం కలిగి ఉంటే ఉత్తమ లోకాలలో దివ్య దేహాన్ని పొంది అక్కడ దివ్య భోగాలు పొందే. త్రయీ విద్యా సోమపాపోత పాపాః స్వర్గం ఇష్ట్వా స్వర్గతిం ప్రాప్తయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం దివ్యాన్ దివిదేవ భోగాన్ అని భగవద్గీత కూడా 9వ అధ్యాయంలో చెప్తుంది. దివ్యాన్ దివిదేవ భోగాన్. ఆ దివ్యమైనటువంటి యొక్క లోకాలలో గొప్ప భోగాలను పొందే విధానము అని చెప్పారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మళ్ళా పుణ్యం కాస్త క్షీణించిందా అని చెప్పనంటే మళ్ళా మర్త్యలోకం విశంతి, మర్త్యలోకానికి వస్తాడు. క్షీణే పాపే మర్త్యలోకం విశంతి. ఇది కూడా చెప్పుకోవాలి. హీనలోకాలకు పోయి నరకాదులకు పోయి అక్కడ నరకలోకాలలో ఆ యొక్క పాప సంబంధమైనటువంటి దుఃఖాలు అనుభవించిన తర్వాత తిరిగి మరలా జీవుడు మళ్ళీ ఇక్కడికి ఈ మర్త్యలోకానికి వచ్చేటువంటి విధానం. కాబట్టి ఏ లోకానికి పోయినా వాడికి ఆ దేహం ఇవ్వబడుతుంది ఆయా లోకాలలో. అవి కూడా కొద్ది కాలం పాటు ఉంటాయి, అవి కూడా పోతాయి, ఉండవు. ఏ లోకానికి పోయినా ఎన్నిసార్లు భూలోకానికి వచ్చామో పార్థివ దేహం ధరించాము, ఎన్నిసార్లు దివ్య లోకాలకు పోయామో దివ్య దేహాలు పొందాము, ఎన్నిసార్లు మరి హీన లోకాలకు పోయాము అక్కడ ఎన్ని దేహాలు పొందాము. ఎక్కడెక్కడికి పోతే అక్కడక్కడల్లా ఆ జీవునికి ఆయా దేహాలు సంప్రాప్తింపబడుతూ ఉంటాయి. తిరిగి మరలా ఆ దేహాలు పోతాయి. క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి. ఆ స్వర్గలోకం ఉన్నప్పుడు దివ్య దేహంతో ఉండి భోగాలు పొందుతాడు. ఎప్పుడైతే ఆ యొక్క అక్కడ కాలమానం అయిపోయిందో మళ్ళీ అక్కడ ఆ శరీరం చాలించి మళ్ళీ ఈ యొక్క భూలోకానికి వచ్చి ఇక్కడ మళ్ళీ దేహం ధరించే విధానముగా చెప్తున్న విషయం శాస్త్రము.
చిత్తము నాటిదే చింతలు నాటివే ఇతల భోగములివి వేరు. లోన ఉన్నటువంటి చిత్తము నాటిదే చింతలు నాటివే. లోన ఉన్న సూక్ష్మదేహం ఎప్పుడూ కూడా జీవుని వెంబటే బయలుదేరిపోతూ ఉంటుంది కాబట్టి ఎక్కడ ఉన్నా ఆ చిత్తాన్ని, ఆ మనస్సుని, ఆ బుద్ధిని, ఇంద్రియాలని వాడుకోవాల్సి ఉంటుంది కనుక ఆ చిత్తము నాటిదే చింతలు నాటివి. లోన ఉన్న వాసనలు, లోన ఉన్న ఇంద్రియాలు అవన్నీ కూడా జీవుడితో ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఎప్పటికీ ఉండేటువంటివి. ఇత్తల భోగములివి వేరు. ఈ భోగాలు మాత్రం వేరువేరుగా ఉంటాయి. ఎందుకంటే ఏ దేహంలో పోయినప్పుడు ఆ దేహ సంబంధ భోగాలు అక్కడ ఉంటాయన్నమాట. ఏ దేహాలలో ఏ గృహాలలో జనిస్తూ ఉంటాడు. హీన దేహంలో పుట్టాడా, హీన కుటుంబాల్లో పుట్టాడా, అక్కడ ఉండే భోగాలు. ఉన్నత కుటుంబాలలో పుట్టాడా, ఆడుండే భోగాలు. రకరకాలుగా ఉండేటువంటి యొక్క భోగాలు. అట్లనే పుణ్యములను బట్టి సుఖవంతముగా వచ్చే భోగాలు. ఈ ప్రకారంగా ఈ లోకములోకి వచ్చిన తర్వాత వారి కర్మ అనే దాన్ని విశేషించి వాళ్లకు ఆ యొక్క భోగ సంబంధమై ఉన్నటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఇత్తల భోగములు ఇవి వేరు. ఈ భోగాలన్నీ కూడా ఇవి వేరువేరుగా ఉంటాయి. పుణ్యపాపాలను అనుసరించి ఉండేటువంటివి కాబట్టి ఒకళ్ళకు మంచిగా ఉంటాయి, కొంతమందికి తక్కువగా ఉంటాయి, కొంతమంది హీనంగా ఉంటాయి. నానా రకాలుగా ఉండేటువంటి యొక్క భోగములు కర్మానుగుణ్యముగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇతల భోగములివి వేరు. సతగు శాస్త్రము పాయజూపిన కొత్తగా నేనిక గుణినయ్యేనా. సతగు శాస్త్రము పాయజూపిన కొత్తగా నేనిక గుణినయ్యేనా. ఏదే లోకంలో మహాత్ములు చెబుతూ ఉన్నారు. యతీశ్వరులు, సాధువులు, సన్యాసులు, పరివ్రాజకులు, విద్వసతములు, విధిశీవనులు, యోగులు, జ్ఞానులు ఎంతోమంది లోకంలో ఉన్నారు. శాస్త్రములు కూడా పుష్కలంగా ఉన్నాయి. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, వివేక చూడమని, మహావాగ్దర్పణం, ఉపదేశ సాహస్ర, వేదాంత పంచదశి, నైష్కర్మ్య సిద్ధి, ఎన్నో గ్రంథాలు మా పుణ్య మహాత్ములు చెల్లారు. ఇవన్నీ ఉన్నా కానీ, ఎంతమంది యొక్క సాధు వర్గం ఉన్నా కానీ, వాళ్ళందరూ ఎంత చెప్పినా కానీ సతగు శాస్త్రము పాయజూపిన కొత్తగా నేనిక గుణినయ్యేనా. నేను కొత్తగా గుణినయ్యానా, జ్ఞానినయ్యానా, ధరించే విధానంగా అవ్వగలుగుతానా. ఎందుకంటే ఇవన్నీ కూడా చిత్తము నాటిదే, చింతలు నాటివే, ఇత్తల భోగములు ఇవి వేరు. ఇలాంటి యొక్క ఇంద్రియ సంబంధ వ్యవహారాలలో మునిగిపోయి ఉన్నాను, భోగ సంబంధ వ్యవహారాలలో మునిగిపోయి ఉన్నాను. ఈ మునిగి ఉన్నటువంటి యొక్క నన్ను వీళ్ళు ఇప్పుడు కొత్తగు శాస్త్రము పాయ చూపిన ఇలాంటివన్నీ చూపినంత మాత్రముతో నేను ఎప్పటికప్పుడే మారిపోయే విధానంగా ఉన్నానని చెప్పానా అనే విధానంగా మనకి చెప్తూ ఉన్నా. జీవాంతరాత్ముడు శ్రీ వెంకటేశుడు ఈవల భావనలివి వేరు. ధావతి కర్మము తప్పదీసిన దైవముగా వగదలగిన గోనెలు కొత్తలు కోడెలెప్పటివి. గోనెలు కొత్తవి, కోడెలు ఎప్పటివి అనగా ఈ గోనెలంటే ఈ దేహాలన్నీ కూడా కొత్తగా వస్తూ ఉంటాయి. వాసాంశ జీర్ణాన్ని నవాని కొత్తవిగా వచ్చేటువంటి యొక్క దేహాలు వస్తూ పడతా ఉన్నాయి. కానీ లోన ఉన్నటువంటి యొక్క కోడెలు ఆ జీవులు మాత్రం ఎప్పటికీ ఉండేటువంటి యొక్క జీవులు. కాబట్టి ఈ ప్రకారముగా లోన ఉన్నటువంటి అతనిని మనకి పారమార్థికముగా భాగవతంలో ఒక నామకరణం చేసి కుచేలుడు అనే పదం పెట్టి చెప్తున్నటువంటి అంశము అది జీవునికి వర్తించేటువంటి యొక్క అంశము. కాబట్టి ఆయనకు భార్యగా వామాచ్ అనేటువంటి యొక్క ఆమెను చెప్పుకొచ్చారు. వామ అంటే ఎడమ ప్రక్క, ప్రకృతి వైపుకు తిరిగి ఉన్నటువంటి యొక్క మహత్తర శక్తి కనుక ప్రకృతి వైపుకి ప్రవృత్తి మార్గములో అందరూ కూడా ప్రయాణం చేసే విధానం కలిగి ఉన్నారు. అయితే వామ భాగం కాకుండా మరి కుడి వైపుకి, ఉత్తరం వైపుకి ప్రయాణం చేయగలగటం అని చెప్పనంటే అది చాలా సాహసముతో కూడి ఉన్న విధానము, ఎంతో ప్రయత్నములో చేరి ఉన్నటువంటి యొక్క అంశము. కానీ ఎంతో ప్రయత్నం చేయగలిగితేనే నీవు ఈ యొక్క ప్రకృతి మాత నుంచి విడబడి
మరి శుద్ధ బ్రహ్మములో చేరిపోయే అవకాశం ఏర్పడుతుంది. ఆ శుద్ధ బ్రహ్మములో చేరిపోయే విధానానికే స్వామివారు చెప్పినటువంటి యొక్క అంశములు సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటి విధానాలుగా మరి ఈ యొక్క మార్గంలో మనం ఏనాడు ప్రయాణం చేయగలుగుతామో ఈ ప్రకృతి మాత నుంచి అవిద్య నుంచి మూల విద్య నుంచి మూల శక్తి నుంచి విడబడగలిగి సోహములో ఉండగలిగి తత్వమసి అంశాన్ని పొందగలిగి అహం బ్రహ్మాస్మిలో చేరగలిగి సర్వం కలియుధం బ్రహ్మ అనే సర్వాత్మన భావన పొందగలిగిన విధానం ఎప్పటికీ ఈ జీవుడు కలిగే అవకాశం ఏర్పడుతుంది. ఇది చాలా ప్రయత్నముతో చేరి ఉన్న విధానము. సుధాముడు కావాలంటే సామాన్య అంశము కాదు. కుశలుడమైపోయాం, కుచేల భావంలో ఉండిపోయాం. సుధాముడు కావాలని చెప్పనంటే దానికి ఎంతో ప్రయత్న విధానం ఉంటుంది. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతి దుఃఖం దేహవద్భిః అవాప్యతే. స్వామివారు కూడా 12వ అధ్యాయంలో చెప్తూ దేహవద్భిః అవాప్యతే, దేహవద్భిః అందరూ కూడా దేహములతో బాగా చేరిపోయి ఉన్నవాళ్ళు, దేహ తాదాత్మ్యమును పూర్ణముగా పొంది ఉన్నవారు, దేహాభిమానాన్ని బాగా పుష్కలంగా కలిగి ఉన్నటువంటి వారు. దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రకః, దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి. చిరం చాలా కాలముగా ఈ జీవులు ఈ దేహం అనేటువంటి యొక్క పాశములో చిక్కుబడి ఉన్నటువంటి విధానము అన్నారు. చిక్కుబడి ఉన్న విధానం ఎంత కాలము గదా ఈ దేహధారణము అన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఈ యొక్క దేహం అనేటువంటి యొక్క విధానాలుగా మరి ఈ మార్గంలో వామాక్షి మార్గములో ఎడం వైపు మార్గములో ప్రకృతి వైపుకి బహిర్ముఖముగా పోతున్న విధానాలుగా ఉన్నంతకాలం మరి చూసినట్లయితే కుచేలులే అందరూ కూడా. కుచేలము, సుచేలము కాదు, కుచేలము. శిథిలమైపోయేది, శుష్కుంపబడేది, జీర్ణమైపోయేది, చివరికి దాని యొక్క ఉనికి లేకుండా పోయేటువంటిది. కాబట్టి కుచేలం, సుచేలుడు. అలాంటి ఆ దేహములను ధరించే విధానముగా ఉన్నటువంటి వాడు. మరి ఆ దేహములు పొందే విధానముగానేమో లోన ఉన్నటువంటి వామాక్షి అవిద్య సంబంధముగానే ఈ దేహాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అందువల్ల దానిని కారణదేహం అనే పదం పెట్టారు. కారణదేహం అంటే కారణము అనగా ఈ దేహాలు రావటానికి కారణం అది. అజ్ఞానం ఉన్నంతకాలం ఈ దేహాలు అనేటువంటివి వస్తానే ఉంటాయి. సదా నిన్ను బాధిస్తూ ఉన్నది. పనివాడికి చెప్పావు, వాడు కత్తి పట్టుకొచ్చాడు, భూమట్టం వరకు ఆ ముళ్ళ చెట్టుని కొట్టేశాడు. దాంతో బాధపడిందని చెప్పి అనుకున్నావు. తిరిగి మరలా 2 నెలలు కాగానే నేను ఉన్నానని చెప్పేసి అని ఆ ముళ్ళ చెట్టు మళ్ళా యథావిధిగా ఏపుగా పెరిగిందన్నమాట. కాబట్టి అది పెరుగుతూనే ఉన్నది, కొట్టేస్తూ ఉన్నావు, పెరుగుతూనే ఉన్నది, కొట్టేస్తూ ఉన్నావు, పెరుగుతూనే ఉన్నది, కొట్టేస్తూ ఉన్నావు. ఎంతకాలం కొట్టేసినా అది పెరుగుతూనే ఉంటుందన్నమాట. కారణం ఏంటంటే ఆ భూమిలో ఉన్నది, మూలం ఉన్నది, ఆ భూమిలో మూలం ఉన్నది. అది ఉన్నంత వరకు ఈ మొక్కలు వస్తూనే ఉంటాయి. ఆ ప్రకారంగానే లోపల మరి ఆ మూలంలో ఆ దుంప ఉన్నది. దాన్నే మూల అవిద్య అన్నారు, వామాక్షి అన్నారు, అవిద్య అన్నారు, మూల ప్రకృతి అన్నారు, కారణదేహం అన్నారు, ముడి గ్రంథి అనేక పేర్లు ఎవరికి వచ్చిన పేర్లు పెట్టారు. కనుక లోన ఉన్నటువంటి ఆ దుంప ఉన్నంత వరకు ఈ దేహం అనబడేటువంటివన్నీ కూడా వస్తూనే ఉంటాయి. ఆ వచ్చిన దేహాలు కొద్ది కాలం ఉండి ఆయువు తీరగానే వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఆ మూల విద్య మరి కొత్త దేహాలని ఉత్పన్నం చేస్తూనే ఉంటుంది. ఆ కొత్త దేహాలు వచ్చినప్పుడు వాటితో కలిసి ఉన్నటువంటి యొక్క జీవుడు నానా దుఃఖాలు, నానా యాతనలు, నానా బాధలు పడే విధానం ఉంటుంది.
నానా విధాయకాలుగా అనేక బాధలు పడుతూ ఆ సంసారం లాక్కొస్తాడు, ఈడ్చుకొస్తాడు. పిల్లలకి మంచి మార్గం విద్యా బుద్ధులు నేర్పుతాడు, ఉద్యోగాలు తెప్పిస్తాడు, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తాడు, ఇంటి వాళ్ళని చేస్తే అందరికీ కూడా నానా కష్టాలు పడి సంపాదించి తల ఒక మేడ మిద్దెలు గడక అప్పజెప్పి వాళ్ళ బ్యాలెన్స్లు కూడా అప్పజెప్పేసేసి మరి ఆ ప్రకారంగా ఇక తనువు సాలించి ప్రయాణం చేస్తాడు. వాడు చెట్టు కొట్టేశాడు, పోయింది అనుకున్నాడు. 2 నెలలు కాగానే మళ్ళీ అది కాస్త ఏపుగా పెరిగి వచ్చింది. మళ్ళా ముళ్ళ చెట్టు వానికి బాధాకరం అయిపోయింది, మళ్ళా కొట్టేశాడు. కాబట్టి ఆ ప్రకారముగా ఈ దేహం అనేటువంటి యొక్క చెట్లు మొలుస్తూనే ఉన్నాయి. ఆ దేహం అనే చెట్ల ద్వారా అందరూ కూడా అనేక బాధలు పడుతున్న పరిస్థితి. రోగ శోక పరితాప బంధన వ్యసనాని చ ఆత్మాపరాధ వృక్షానాం ఫలాని ఏతాని దేహినాం. రోగములు, శోకములు, పరితాపములు, బంధనములు, వ్యసనములు, ఆవేదనలు, ఉద్వేగములు, కోపతాపములు, అశాంతి, బాధ, చింత, గొడవలు, ఈ నానా రకాలుగా ఉన్నటువంటివన్నీ కూడా దేహం ద్వారానే వస్తూ ఉన్నాయి. ఆ దేహము ద్వారా వచ్చే విధానం కొద్ది కాలం సాగుతూ ఉంటుంది. ప్రారంధం అవ్వగానే ఈ దేహం కాస్త అస్తమిస్తుంది, అంతరిస్తుంది. అమ్మయ్య అని చెప్పి అనుకున్నాడు. ఎట్లాగో గట్టెక్కిచ్చా, అందరినీ కూడా ఒక వృద్ధి తీసుకొచ్చా, అందరికీ మార్గాన్ని చేకూర్చా, అందరూ వాళ్ళ వాళ్ళ మార్గాలలో సెటిల్ అయిపోయారు. అమ్మయ్య అనుకున్నాడు. దాంతో వయసు అయిపోయింది, ఆయువు అయిపోయింది, దేహం సాధించాడు. అమ్మయ్య అనుకున్నాడు. మళ్ళా వస్తుంది కదా, కొద్ది కాలం కాగానే మరొక దేహం ఉంది కదా, ఆ వామాక్షి, అవిద్య, మూలా విద్య, అజ్ఞానం, దానికి కారణదేహం మళ్ళీ ఇంకో దేహాన్ని పుట్టింపజేస్తూ ఉంటుంది. మరలా ఆ దేహములో రోగ శోక పరితాప బంధన వ్యసనాని చ ఆత్మాపరాధ వృక్షానాం ఫలాని ఏతాని దేహినాం. ఈ జీవులకు ఏతాని ఫలాని, ఈ ఫలములు ఏమిటా ఫలములు అని చెప్పనంటే రోగములు, శోకములు, పరితాపములు, బంధనములు, వ్యసనములు, వేదనలు, దుఃఖములు, అశాంతి, మనశ్శాంతి లేకపోవటం, నానా చింతలు, గొడవలు, కొట్లాట్లు, ఈ నానా రకాలై ఉన్నటువంటివన్నీ కూడా మళ్ళీ అక్కడ ఆ జీవుడు పొందే విధానం ఉంటుంది. వాడితో బాధపడతాడు, వేదన పొందుతాడు, పరితపిస్తాడు, తలకాయ పట్టుకుంటాడు, తలకాయ బాదుకుంటాడు, నానా రకాలైనటువంటివన్నీ చేస్తాడు. ఎట్లాగో ఆ యొక్క దేహం కాస్త ఎట్లా గట్టెక్కించి ఆ వృద్ధాప్యం రాగానే దాన్ని కాస్త వదిలిపెట్టేసేసి మళ్ళీ అమ్మయ్య అనుకుంటాడు, పోతాడు. ముందుగా లోన మూలా విద్య మళ్ళీ ఇంకో దేహం తీసుకొస్తుంది. ఈ ప్రకారముగా ఈ జీవుడికి ఈ యొక్క శరీరాలు అనేటువంటివన్నీ కూడా పరంపరగా వస్తూ ఉన్న విధానం కాబట్టి వాడిని కుచేలుడుగా చెప్పారు. కాబట్టి వానికి తప్పదు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యార్థే నత్వం శోచితుం అర్హసి నత్వం శోచితం దుఃఖించుటకు నా అర్హతి తగిలేవయ్యా నువ్వు. ఇది వచ్చే విధానాలే వస్తాయి కాబట్టి ఇవి తప్పించుకునే అవకాశాలు లేవు. అపరిహార్యార్థే తప్పించుకోవడం వల్ల అవకాశాలు లేవు. ఎందుకంటే నీకు వామాక్షి పక్కన కూర్చుంది వచ్చి అమ్మవారు, అవిద్యామాత కూర్చుంది అక్కడ. అవి ఉన్నంత వరకు ఈ కొత్త చీరలన్నీ వస్తూ ఉంటాయి. మంచి మంచి చీరలమ్మే మారు బేహారి, పంచభూతములనిడి పలువన్నెనూలు, చెంచలపు గంజి తోడ సరిచేసి పచ్చడాలుగా కుట్టి పలు వెంకటపతి ఇచ్చకొలదులమ్మే ఇంటి బేహారి. మచ్చిక జీవుల పెద్ద మైల సంతలలోన వెచ్చపు కర్మధనము విలువ చేసి పచ్చడాలుగా కుట్టి పలు వెంకటపతి ఇచ్చకొలదులమ్మే ఇంటి బేహారి. పచ్చడాలుగా కుట్టి పలు వెంకటపతి ఇచ్చకొలదులమ్మే ఇంటి. కాబట్టి ఈ ప్రకారంగా ఉన్నటువంటి వ్యవహారము మరి ఆ వామాక్షి మూలా విద్య ఉన్నంత కాలం ఈ యొక్క దేహములు అనబడేటువంటి గుద్దిపాత చీరమాని కొత్త చీర కట్టినట్లు అమ్మవారు కాబట్టి, ప్రకృతి మాత కాబట్టి, మూలా విద్య కాబట్టి ఆమె ధరించేవన్నీ కూడా చీరలే. అందుచేత అన్నమాచార్యుల వారు కూడా చీరలో
అనే మాట వాడటం జరిగింది. ఎందుకంటే మరి ఈ యొక్క అవిద్య ఉన్నంతకాలం దేహాలు వచ్చే తీరతాయి. మూల అవిద్య ఉన్నంతకాలం అవి ఈ యొక్క వస్తాయి. అంతకాలం ఈ జీవుడు మరి కుచేలుడుగా శిథిలమైపోయేటువంటి శుష్కింపబడేది, నశింపబడేది, వృద్ధాప్యముల చేత జీర్ణమైపోయేది. నవరంధ్రములు కలిగి ఉన్నటువంటి యొక్క ఈ దేహములు, రంధ్రాలు కలిగి ఉన్నటువంటి దేహములు పొందే విధానంలో ఉన్నటువంటి వాడు కుచేలుడుగా ఉన్నటువంటి విధానం జీవుడు. కాబట్టి వీడు ప్రకృతికి వశమై ఉన్నాడు, ప్రకృతికి లోబడి ఉన్నాడు, అవిద్యకు లోబడి ఉన్నాడు. కాబట్టి ఈ దేహములు పొందకుండా ఉండగలిగే అవకాశాలు ఎవరికీ కూడా లోకములో లేదు. కాబట్టి పరమాత్మ కూడా అపరిహార్యార్థే తప్పింప శక్యం కాని విధానము అన్నాడు. ఎందువల్ల అంటే మరి ఆ జీవుడు వామాక్షితో అనుబంధం కలిగి ఉన్నాడు కదా. ఆమె కొంగు పట్టుకుని పోతూ ఉన్నాడు, ఆ పడి చెంగు పట్టుకుని పోతూ ఉన్నాడు. ఆమె ఏ మార్గం చూపితే ఆ మార్గంలోకి పోతూ ఉన్నాడు. ఇటువైపుకి తీసుకుపోతే అటువైపు కల్లా పోతూ ఉన్నాడు. కాబట్టి వానికి యొక్క ఈ దేహమునవడేటువంటి యొక్క వస్త్రములు రాక మాత్రం తప్పదనే మాట పరమాత్మ ధ్రువం నిశ్చయం అనే మాట పరమాత్మ అంటూ ఉన్నాడు. మరి ఎప్పుడయ్యావాడు కావాలిగా, సుధాముడు కావాలిగా. మరి ఏనాడు సుధాముడు అవుతాడు? ఏనాడు గురు పంచ చేరతావో, గురుపాదాన్ని పట్టుకుంటావో. ఇక ఆయన ద్వారా మరి ప్రస్థానత్రయం, భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు అధ్యయనం చేయాలి. అవన్నీ అధ్యయనం చేయాలి. భగవద్గీత బాగా ఆకలింప చేసుకోవాలి, బ్రహ్మసూత్రాలను బాగా అవగాహన చేసుకోవాలి. ఇట్లాగా ఆధ్యాత్మ సంబంధమై ఉన్న అంశాలని అవగాహన చేసుకుని గురువు సూచించేటువంటి యొక్క మార్గం, నివృత్తి మార్గం, సోహం యొక్క సూత్రం, హంస యొక్క ఆశ్రయం, ఈ ప్రకారముగా కనుక ప్రయాణం చేయగలిగితే ఆనాడు ఎట్లయితే ఆ యొక్క కుచేలుడు కూడా మరి పరమాత్మ సన్నిధికి చేరి పరమాత్మతో చక్కగా ఆనందాన్ని పొందాడో, ఆనందాన్ని పొందటం వల్ల ఆయన దారిద్ర్యమంతా తొలగిపోయింది కదా. మన భాగవత దశమ స్కందంలో వచ్చే అంశం. పరమాత్మ కృపతో, పరమాత్మ అనుగ్రహముతో ఆయనకున్నటువంటి ఆ దరిద్రమంతా పోయింది. ఐశ్వర్యవంతుడై సిరి సంపదలు గలవాడై చక్కగా ఆనందముగా సంతోషముగా గడిపినట్లుగా పరమాత్మ అనుగ్రహముతో ప్రాప్తించినట్లుగా మన భాగవతంలో చెప్పేటువంటి మాట. కాబట్టి ప్రకారంగా ఇలాంటి యొక్క దేహములు పొందుతూ నానా దుఃఖాలు పడుతూ నానా వేదనలు పడుతూ పైకి 27 మంది బిడ్డలు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, ప్రాణవాయువులు ఇవన్నీ లెక్కేసుకుంటూ పోతే వచ్చేటువంటి యొక్క సంతతి 27 మందితో మరి వ్యవహారం చేస్తూ ఉన్న విధానం. కాబట్టి వాళ్ళతో మనశ్శాంతి లేక ఎలాంటి యొక్క మరి ప్రశాంతత లేకుండా జీవిస్తున్నటువంటి పరిస్థితి ప్రతి జీవుడికి లోకంలో ఉన్నటువంటి యొక్క విధానమే. వానికి ఉన్నటువంటి సమస్య దుఃఖాలన్నీ కూడా తొలగిపోవాలని చెప్పి అన్నట్లయితే ఎట్లా కుచేలుడు మరి పరమాత్మను చేరి పరమాత్మ కృపకు పాత్రుడై సిరి సంపదలు గలవాడి, సమస్త ఐశ్వర్యములు గలవాడి ఎట్లా ఆనందపడ్డాడో, సుఖించాడో, శాంతించాడో, ఆ ప్రకారంగా మరి ఈ యొక్క వామాక్షికి లోబడి ఉన్నటువంటి వాడు, అవిద్యకు లోబడి ఉన్నటువంటి యొక్క తాను పరమాత్మ వైపుకి ప్రయాణం కొనసాగించాల్సి ఉంటుంది. ఆ పరమాత్మ వైపు ప్రయాణం కొనసాగించాల్సి ఉంటుందేక అది చేసినప్పుడే కదా సుధాముడు కాగలిగే అవకాశం ఉంటుంది. సుధామం, సు అంటే మంచి ధామం అని అర్థం. బ్రహ్మముతో ఉన్నటువంటి యొక్క ధామం, భగవంతునితో ఉన్నటువంటి యొక్క ధామం. యత్ గత్వా నివర్తంతే తత్ ధామ పరమం మమ. యత్ గత్వా, ఏది పొందినట్లయితే మళ్ళీ తిరిగి వచ్చే విధానం లేకుండా ఉంటుంది, అది నా యొక్క ధామం అన్నారు. అది మంచి ధామం, భగవత్ సన్నిధి, దాన్ని సుధామం. సుధామం, భగవత్ సన్నిధిని సుధామం అని చెప్పని అన్నారు. కనుక అక్కడికి మనం పోవాలని చెప్పనంటే మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క 27 తత్వాలు గల ఈ పిల్లకాయలు, సంసారము, అవిద్య యొక్క సంబంధమైన అనుబంధాలు ఇవి తెలుసుకొని పోవటం అని చెప్పనేటువంటిది చాలా ప్రయాసతో చేరి ఉన్నటువంటి విధానం. క్లేశ అధికతర తేషాం అవ్యక్త ఆసక్త చేతసాం అవ్యక్తా హి గతి దుఃఖం దేహవద్భి అవాప్యతే. పరమాత్మ అన్నమాట దేహవద్భి, దేహదారులై ఉన్నారు, దేహ వ్యామోహమును కలిగి ఉన్నారు, ఇంద్రియాలకు లోనై ఉన్నారు, విషయాలకు లోనై ఉన్నారు, మనసుకు లోబడి ఉన్నారు.
అవిద్యకు పూర్తిగా బద్ధులై ఉన్నారు. ఈ విధంగా ఉండటం కారణముగా క్లేశ అధికతర తేషాం అవ్యక్త ఆసక్త చేతసాం. అవ్యక్తమై ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి సచిదానందమై ఉన్నటువంటి ఏ బ్రహ్మము యొక్క స్వరూపానుభవాన్ని పొందే విధానముగా ఎవరైతే ఉద్దేశం కలిగి ఉన్నారో అట్టి వారికి క్లేశ అధికతరం అన్నాడు. కారణం ఏంటంటే మరి ప్రకృతి నుంచి బయటపడటం అని చెప్పానంటే అంత తేలికై ఉన్నటువంటి యొక్క అంశము కాదు. అందుచేత వాళ్ళు క్లేశమును పొందే విధానం, దుఃఖాన్ని పొందే విధానమే ఉంటుంది. అయినా కానీ జిజ్ఞాస గలవారు, మోక్షత్వం గలవారు, మోక్షాపేక్ష గలవారు వాళ్ళు పట్టుదలగా ఆ యొక్క సాధనలో వాళ్ళు ఉంటారు. పట్టుపట్టరాదు పట్టి ఇడువరాదు పట్టెనేని బిగియ పట్టవలెను పట్టు విడుట కన్న పరగ చచ్చుట మేలు విశ్వదాభిరామ వినర. ఇది వేమన చెప్పిన మాట. పట్టు పట్టరాదు పట్టి ఇడువరాదు పట్టెనేని బిగియ పట్టవలెను పట్టుడుట కన్నా పరగ చచ్చుట మేలని కొంచెం ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని వేమన మనకిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రకారముగా చూసినట్లయితే లోన ఉన్నటువంటి ఆ జీవుడి యొక్క అంశాన్ని ఈ నానా దేహములు పొందే విధానముగా శుష్కించి జీర్ణింపబడి నశింపబడేటువంటి దేహాలు పొందేవాడుగా ఉన్నాడు కనుక ఆయన్ని పారమార్థికముగా కుచేలుడుగా పోల్చారు. కుచేలత్వం ఉన్నంతకాలం వామాక్షకు లోబడి ఉంటాడు, దేహాలను ధరిస్తూ ఉంటాడు, చేలములు కలిగి ఉంటాడు, వస్త్రాలు కలిగి ఉంటాడు. కాబట్టి ఇది ఒక పారమార్థికముగా అందించేటువంటి యొక్క అంశము. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. పాత దేహాలు వదులుతూ ఉన్నాడు, కొత్త దేహాలు ధరిస్తూ ఉన్నాడు, పాత వస్త్రం విడిచిపెడుతూ ఉన్నాడు, కొత్త వస్త్రం ధరిస్తూ ఉన్నాడు అన్నటువంటి విధానములో లోన ఉన్నటువంటి జీవుణ్ణి కుచేలుడుగా పోల్చుకున్నట్లయితే ఆయనకు అనుగుణ్యముగా ఉన్నటువంటి యొక్క అవిద్యనే వామాక్షిగా పోల్చినట్లయితే ఆ వామాక్షి యొక్క అధ్యయనములో లోబడి ఉన్నంతకాలం 27 తత్వాలు కలిగి ఉన్నటువంటి యొక్క ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియ అంతరేంద్రియ సంతతితో చేరి నానా దుఃఖాలు, నానా వేదనలు, బాధలు, క్లేశములు, అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ పంచక్లేశాహ అని చెప్పి అంటుంది పతంజలి శాస్త్రం. పంచక్లేశములు అన్నాడు. అవిద్య ద్వారా వచ్చే క్లేశములు అవిద్య, అస్మిత, అస్మిత ద్వారా వచ్చే క్లేశములు, రాగము ద్వారా వచ్చే క్లేశములు, ద్వేషము ద్వారా వచ్చే క్లేశములు, అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశము ద్వారా వచ్చే క్లేశములు అని చెప్పని 5 రకాలైనటువంటి యొక్క వాటి ద్వారా వచ్చే క్లేశాల గురించి పతంజలి మనకు బోధిస్తాడు. ఇట్లా క్లేశ సాగరములో ఉన్నంతకాలం బాధలు, దుఃఖములతో కుశలత్వము కలిగి ఉన్నటువంటి విధానమే ఈ శరీరములు కూడా పాతయి పోతా ఉంటాయి, కొత్తవి వస్తూ ఉంటాయి, వామాక్షికి లోబడి ఉన్నంత వరకు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.